శాంతనుడు తన కుమారుడైన దేవదృతుని తీసుకొని హస్తినపుర రాజ్యానికి వెళ్తాడు. కొన్ని రోజులు గడిచాక శాంతనుడు యమునా నది తీరాన అరణ్యంలో వెళ్తుండగా అతనికి సువాసన వస్తుంది. ఈ పరిమళం ఎక్కడి నుండి వస్తుంది అని ముందుకు వెళ్తాడు. ఆ సత్యవతి కనిపిస్తుంది. ఆ సత్యవతి ఎవరు? సత్యవతి జననం గురించి తెలుసుకుందాం. వాసు అనే రాజు చేది రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు అతను డేగల్ని వెంట తీసుకొని అడవికి వేటకి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ తన భార్య అందమైన రూపాన్ని తలుచుకున్నాడు. దాంతో హఠాత్తుగా వీర్యం స్ఖల్వమైంది. ఈ నిష్ప్రయోజనం కాకూడదనే ఉద్దేశంతో ఆ వీర్యాన్ని ఆగ్దొప్పల్లో మూటగట్టి డేగకిచ్చి తన భార్యకు ఇవ్వమని పంపాడు. తీసుకువెళ్తున్న డేగను మరొక డేగ చూసి అది మాంసం కావచ్చని ఆ డేగతో యుద్ధం చేస్తది. దాంతో ఆ దొప్పలో ఉన్న వీర్యం వెళ్లి సరోవరంలో ఉన్న అద్రిక చేప నోటిలో పడిపోయింది. అయితే ఈ చేప ఎవరో తెలుసుకుందాం. ఆమె ఒక అప్సరస. ఒకరోజు బ్రహ్మ నువ్వు చాపవై పుడతావని శపిస్తాడు. అప్పుడు ఆమె బ్రహ్మను క్షమించమని కోరుతూ శాప విమోచన గురించి అడుగుతుంది. బ్రహ్మదేవుడు సృష్టిలో ఎప్పుడు జరగనటువంటి రీతిలో చాపవై ఉండి కూడా ఇద్దరు మనుషులకు ఎప్పుడు జన్మనిస్తావో అప్పుడు నీకు శాప విమోచన జరుగుతుందని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఆ చాపకి ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు జన్మిస్తారు. అతని పేరు మత్స్యరాజు అని పెట్టారు. ఆమె ఎక్కడ నిలబడితే అక్కడ చేపల వాసన వస్తుందని ఆమెకి మత్స్యగ్రంథి పెట్టారు. మత్స్యగ్రంథిని పడవలు నడిపే దశరాజు పెంచుకున్నాడు. ఆ మత్స్యగ్రంథి యమునా నది తీరాన వచ్చిపోయే యాత్రికులను పడవలో దింపుతూ ఉండేది. ఒక రోజున పరవశుడు అనే ఋషి తన కోరిక సత్యవతికి చెబుతాడు. సత్యవతి ఆ ఋషి మాట కాదనలేకపోతుంది. కానీ తన కోరిక వల్ల తన కన్యతనం పోతదని ఆ ఋషికి చెబుతుంది. అప్పుడు ఆ ఋషి నీ కన్యతనం పోకుండా నీకు వరమిస్తాను. అలాగే ఇక నుండి నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ మంచి సువాసన వస్తుంది అని వరమిస్తాడు. దాంతో సత్యవతి ఒప్పుకుంటుంది. అలా వారిద్దరికి జన్మించిన వ్యక్తియే వేదవ్యాసుడు. ఈ వేదవ్యాసుడే మహాభారతాన్ని రచించింది. వారికి సత్యవతి పుట్టుక గురించి తెలుసుకుంది. శాంతనుడు సత్యవతిని నువ్వు ఎవరి కూతురివి, ఇక్కడ ఎందుకున్నావని అడుగుతాడు. అప్పుడు సత్యవతి దశరథు కూతుర్ని అతని ఆజ్ఞపై పడవను నడుపుతున్నానని చెప్పింది. శాంతనునికి ఆమె నుండి వచ్చే సువాసన, ఆమె మధురమైన మాటలు విని సత్యవతి తండ్రి అయిన దశరథు వద్దకి వెళ్లి సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరాడు. దశరథు ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. సత్యవతికి పుట్టిన పుత్రులే నీ తర్వాత హస్తినపుర రాజ్యానికి రాజు కావాలి అని కండిషన్ పెడతాడు. శాంతనుడు దేవదూతుని గురించి ఆలోచించి దశరథు పెట్టిన కండిషన్ కి నిరాకరించి తిరిగి తన రాజ్యానికి బాధపడుతూ వెళ్లిపోయాడు. దేవదృతుడు బాధపడుతున్న తన తండ్రి శాంతనుని చూసి తన బాధకి కారణమేంటో మంత్రుల ద్వారా తెలుసుకొని దశరథు ఇంటికి పెద్దల్ని వెంట తీసుకొని వెళ్తాడు. దేవదూతుడు దశరథుతో ఇలా అంటాడు. ఆ రాజా, నాకు ఎలాంటి రాజ్యం వద్దు. సత్యవతికి జన్మించే పుత్రులనే రాజ్యానికి రాజుని చేస్తాం. మా తండ్రి వివాహానికి ఒప్పుకోండి అని కోరాడు. రాజు ఇలా ప్రశ్నిస్తాడు. నువ్వు రాజ్యానికి అధికారం కోసం రాకపోవచ్చు, కానీ నీకు జన్మించే పుత్రులు అధికారం కోసం వస్తే అని ప్రశ్నించాడు. దేవదూతుడు నేను వివాహమే చేసుకోను, మరణించే వరకు బ్రహ్మచారిగానే ఉండిపోతానని ప్రతిజ్ఞ చేశాడు. దేవదృతుని కఠోర ప్రతిజ్ఞ విన్న దేవతలు, ఋషులు, మునులు దేవదృతునిపై పుష్పాలు వెదజల్లుతూ భీష్ముడు భీష్ముడు అని పొగిడారు. అందువల్ల దేవదూతునికి భీష్ముడు అని పేరు వచ్చింది. దశరాజు సత్యవతి శాంతనుల వివాహానికి ఒప్పుకుంటాడు. భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ శాంతనుడు తెలుసుకొని బాధపడుతూ భీష్మునికి ఒక వరం ఇస్తాడు. ఒకవేళ నీకు మరణమంటూ వస్తే నీ అనుమతితోనే రావాలి, అంతవరకు నువ్వు చిరంజీవిగానే ఉంటావని వరం ఇచ్చాడు. అలా శాంతన మహారాజుకి సత్యవతికి వివాహం జరిగింది. రోజులకు సత్యవతికి చిత్రంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. ఇద్దరు తెలివైన వారు, పరాక్రమవంతులు. అయితే వీరు జన్మించాక కొంతకాలం తర్వాత శాంతనుడు మరణిస్తాడు. తర్వాత భీష్ముడు చిత్రంగదుని రాజ్యానికి రాజును చేస్తాడు. చిత్రంగదుడు తన పరాక్రమంతో రాజులందరినీ ఓడించేవాడు. తను దేవతలను, మనుషులను బలక్రమాలతో తనకంటే తక్కువ చూస్తున్నాడని తెలుసుకున్న గాంధర్వరాజు చిత్రంగదుడిపై యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో చిత్రంగదుడు మరణిస్తాడు.
తర్వాత ఆ రాజ్యానికి విచిత్ర వీరుడు రాజవుతాడు. సత్యవతి, భీష్ముడు విచిత్ర వీరునికి వివాహం చేయాలని అనుకుంటారు. అప్పుడే కాశీరాజు తన కూతుళ్ళు అయిన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు. అది తెలుసుకున్న భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్తాడు. స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి అంబ, అంబిక, అంబాలికలను తీసుకొని తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. విచిత్ర వీరునికి విచ్చి వివాహం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు. అప్పుడు అంబ భీష్మునితో, నేను ఇంతకుముందే సల్వరాజును నా మనసులో పతిగా భావించుకున్నాను అనడంతో అంబని తిరిగి తన రాజ్యానికి పంపిస్తాడు. సల్వరాజు అంబని పెళ్లి చేసుకోడు. ఎందుకంటే స్వయంవరంలో తనని మరొకరు గెలుచుకున్నారు కాబట్టి అది ధర్మం కాదని అంబకి చెబుతాడు. ఆ కారణంగా అంబ తిరిగి భీష్ముని దగ్గరికి వచ్చి జరిగింది చెప్పి, స్వయంవరంలో నువ్వే నన్ను గెలుచుకున్నావు కాబట్టి నువ్వే నన్ను వివాహం చేసుకోవాలని కోరింది. భీష్ముడు ఒప్పుకోడు. అంబాదేవి కోపంతో భీష్ముని గురువు అయిన పరశురాముని దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. పరశురాముడు భీష్ముని వివాహానికి ఒప్పించడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ భీష్ముడు వివాహానికి ఒప్పుకోడు. పరశురామునికి భీష్మునికి యుద్ధమే జరిగింది. భీష్ముడు ఒప్పుకోకపోవడంతో అంబ భీష్ముని కోపంతో, నీకు మరణం అంటూ వస్తే నా చేతిలోనే వస్తదని శపిస్తది. అది విని భీష్ముడు చిన్నగా నవ్వుతూ తన శాపాన్ని అంగీకరిస్తాడు. అంబాదేవి భీష్ముని మరణం కోసం దేవతలను పూజించడం, జపించడం చేసి సుబ్రహ్మణ్య స్వామికి తపస్సు చేయగా ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అంబాదేవి, నాకు భీష్ముని మరణం చూడాలని ఉంది, అతని మరణానికి నేనే కారణం కావాలి అని చెబుతుంది. దాంతో ఆ స్వామి భీష్ముడికి చిరంజీవిగా ఉండమని తన తండ్రి ఇచ్చిన వరం ఉంది కావున నువ్వు వధించలేవు, కానీ నీకు మరో వరం ఇస్తున్నా. ఈ పూలమాలను తీసుకొని దీనిని నువ్వు ఎవరి మెడలో వేస్తావో అతడే భీష్ముడిని చంపుతాడని పూలమాల ఇస్తాడు. అంబాదేవి ఆ పూలమాలను తీసుకొని ఎందరో రాజుల దగ్గరికి వెళ్తది. కానీ భయపడి అందరూ వెనుకడుగు వేస్తారు. అయితే భీష్ముడు అంటే పడని ద్రుపదరాజు ఉన్నాడు. అతనికి చెప్తే సంతోషిస్తాడేమో అని వెళ్ళి చెబుతది. కానీ అతను కూడా నిరాకరిస్తాడు. ఎందుకంటే నేను ఇలా పిరికివానిలా చంపాలా అని. అప్పుడు అంబాదేవి సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన పూలమాలని అక్కడే ఒక పక్కకు పడవేసి వెళ్ళిపోతది. శివుని కోసం ఘోర తపస్సు చేస్తది. దానితో శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అని అడగగా అంబాదేవి, నాకు భీష్ముని మరణం కావాలి, అది కూడా నా చేతిలో అనగా శివుడు తదస్తు అంటాడు. అప్పుడు అంబాదేవి ఎలా సాధ్యమవుతుంది అని అడగగా ఈ జన్మలో కాదు, కానీ వచ్చే జన్మలో ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని చెప్తాడు. అంబాదేవి, ఇప్పుడు పగ తీరదు అంటే నేను బ్రతికి ఉన్నా లాభం లేదు, మరో జన్మ ఎత్తడానికి సిద్ధమవుతున్నా అని నిప్పులో దూకి మరణిస్తది. మరలా జన్మిస్తుంది. ఎలా అంటే ద్రుపదుడు భీష్మునిపై కోపంతో శివునికి తపస్సు చేస్తాడు. నాకు భీష్ముణ్ణి చంపే అంత శక్తి ఉన్న పుత్రుడు కావాలి అని ద్రుపదుడు కోరగా శివుడు, నీ కోరిక నెరవేర్చడానికి నీకు అమ్మాయి జన్మిస్తుంది, కానీ పెద్దయ్యాక పురుషుడిగా మారుతుంది అని చెప్తాడు. ద్రుపదుడు సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి జన్మిస్తుంది. శిఖండి అని పేరు పెట్టారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన పూలదండని అంబ ద్రుపదుని రాజ్యంలో పడేసింది కదా, ఆ పూలదండను శిఖండి తన మెడలో వేసుకుంటుంది. అంటే భీష్ముని చంపబోయేది శిఖండియే. శిఖండిని పురుషునిలా పెంచుతున్న ద్రుపదుడు. అయితే ఒకరోజు ద్రుపదుడు ఇలా ఆలోచిస్తున్నాడు. అమ్మాయిగా పుట్టిన శిఖండి భీష్ముని చంపడం ఎలా సాధ్యమవుతుంది? పురుషునిగా ఎప్పుడు మారుతాడు? శివుడు చెప్పింది నిజమేనా అంటూ అనుకుంటాడు. అలా శిఖండి పెరిగి పెద్దయ్యాక ఆమెకి వివాహం చేస్తే పురుషుల్లా అవుతాడేమో అని ఒక రాణికి ఇచ్చి వివాహం చేయడానికి సిద్ధమయ్యాడు. శిఖండి మాత్రం తనలో తను భయపడుతూ మరొక అమ్మాయిని వివాహం ఎలా చేసుకోవాలని ఇంటి నుండి అరణ్యంలోకి వెళ్ళిపోతది. ఆ అరణ్యంలో ఒక కిరాతకమైన యువకుడు ఆమెను చూసి, మృగాలు, ఘోర మనుషులు ఉంటారు, ఎందుకొచ్చావు అని శిఖండిని ప్రశ్నిస్తాడు. శిఖండి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఆ యువకుడు ఆమె బాధ అర్థం చేసుకొని ఇలా అంటాడు, నాకు ఒక వరం ఉంది, దాని వలన నువ్వు స్త్రీ నుండి పురుషుడిగా మారుతావు, కానీ నీకు కొన్ని రోజుల వరకు మాత్రమే ఉపదేశిస్తున్నా, ఎందుకంటే నువ్వు పురుషుడిగా ఉన్నంత వరకు నేను స్త్రీగానే ఉండవలసి వస్తుంది అని చెప్పగా పురుషుడిగా మారిన శిఖండి అంగీకరించి తన రాజ్యానికి వెళ్లి తన తండ్రి ద్రుపదునికి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ద్రుపదుడు చాలా సంతోషిస్తాడు. రోజులు గడిచాక శిఖండి ఆ యువకుని దగ్గరికి వెళ్తది.
ఆ యువకుడు, నీకు ఈ వరం శివుడు ఇచ్చినది కావున మరణించేంత వరకు పురుషుడిగానే ఉండమని, నేను స్త్రీగానే ఉంటానని చెప్తాడు. శిఖండి చాలా సంతోషంగా తిరిగి తన రాజ్యానికి వెళ్తాడు. అయితే ఇక సత్యవతి పుత్రుల గురించి తెలుసుకుందాం. విచిత్ర వీర్యుడు వివాహమయ్యాక సంతానం అవ్వకముందే మరణించాడు. సత్యవతి కొన్ని రోజులకు వంశాన్ని రక్షించాలనే ఉద్దేశంతో భీష్ముణ్ణి వివాహం చేసుకోమని కోరుతది. కానీ భీష్ముడు ఒప్పుకోడు. అప్పుడు సత్యవతి తడబడుతూ భీష్మునితో తనకు పెద్ద కొడుకు వ్యాసుడు ఉన్నాడని, తన గతం గురించి చెప్పింది. సత్యవతి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వ్యాసుడు ప్రత్యక్షమవుతాడు. అయితే సత్యవతి వెంటనే వ్యాసుని స్మరించడంతో ప్రత్యక్షమయ్యాడు. తనని పిలవడానికి కారణమేంటో అడిగాడు. అప్పుడు సత్యవతి తన మనసులో ఉన్న మాట వ్యాసుడికి చెప్పింది. ఆ ఇద్దరి కోడళ్ళు అయిన అంబిక, అంబలికలతో పుత్రులను ఇవ్వమని చెబుతుంది. దీనికి వ్యాసుడు ఒప్పుకుంటాడు. సత్యవతి మొదటగా వ్యాసుని దగ్గరికి అంబికను పంపిస్తది. అంబిక వ్యాసుని చూసి భయపడి కళ్ళు మూసుకుంటుంది. వ్యాసుడు సత్యవతితో ఇలా అంటాడు. మాత, అంబికకి బలవంతుడు పుడతాడు. అతనికి 100 మంది పుత్రులు పుడతారు. కానీ తన తల్లి చేసిన తప్పు వల్ల అంధుడై పుడతాడు అని చెప్పాడు. తర్వాత అంబాలికను పంపింది వ్యాసుని వద్దకు. వ్యాసుని చూసిన అంబాలిక మొహం భయంతో తెల్లగా పాలిపోయింది. వ్యాసుడు సత్యవతితో అంబాలికకు పుట్టే పుత్రుడు తెల్లగా పాలిపోయి పుడతాడు అని చెప్పాడు. అప్పుడు సత్యవతి ఏ లోపాలు లేని పుత్రుడు కావాలి అని వ్యాసుని దగ్గరికి మళ్ళీ అంబికని పంపింది. అంబిక భయపడి తన దాసిని పంపిస్తుంది వ్యాసుని వద్దకి. ఆ దాసి ఏమాత్రం భయపడకుండా వ్యాసుని గౌరవించడంతో విదురుడు జన్మిస్తాడు. మాండవ్యముని శాపం వలన యమధర్మరాజు విదురునిగా జన్మించాడు. ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో పాండురాజు రాజ్యాన్ని పరిపాలిస్తాడు.